నీకు ఏ రేంజ్లో సపోర్ట్ అవసరమో ఒక్కసారి ఊహించుకో. ఓకే సార్, ఒప్పుకుంటున్నాను. ఐఎమ్ సారీ బాస్, ఐ మిస్ యూ. విజ్జిగాడు పారిపోయాడు. ఆ డిజైన్స్ గురించి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఈ డిజైన్ గురించి మీనాక్షి ఎక్స్ప్లెయిన్ చేయగలదు. క్రిష్, ఆర్ యు మ్యాడ్? శ్వేత, ఇది మాత్రమే కాదు, జమీందార్ మనవరాలు ఓకే చేసిన డిజైన్ కూడా మీనాక్షి రెడీ చేసింది. దానికి సంబంధించిన ఫుటేజ్ కూడా చూడండి. తీసుకో మీనాక్షి. వద్దు, నువ్వు ఏడిస్తే బాగోదు. తీసుకో తీసుకో. ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదు, నేనేదో చేశాను తెలిసే తెలియని దాన్ని నన్నందరి ముందు చెప్పు చెప్పు అని. చూడు మీనాక్షి, ధనాన్ని దాచుకోవాలి, విద్యని బయట పెట్టాలి. నీలో ఊహించిన టాలెంట్ ఉంది, దాన్ని నలుగురికి తెలియచెప్పాలి. కానీ దాచుకుంటే ప్రయోజనం ఏముంటుంది? ఒకప్పుడు నీ గురించి ఆలోచించలేదు మీనాక్షి. నువ్వు నవ్వితే నాన్ సెన్స్, నడిస్తే న్యూ సెన్స్ అని ఫీల్ అయ్యేవాడిని. కానీ కొన్నాళ్ళుగా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, నువ్వేంటో తెలుసుకున్నాను. ఇన్ని రోజులు నేను బయటికి చెప్పలేదు. కారణం, నీలాంటి వాళ్ళ గురించి అనౌన్స్ ఎందుకు చేయాలి అన్న అహమేమో. అందుకే నిన్ను నీ టాలెంట్ని నెగ్లెక్ట్ చేశాను. కానీ ఇప్పుడిప్పుడే నువ్వేంటో తెలుస్తుంది. నీ ఆలోచనలో నుంచి పుట్టిన ప్రోడక్ట్ అది. నీ ఎఫర్ట్ అంతా పెట్టి చేసిన డిజైన్, దానికి ఎవ్రీథింగ్ నువ్వే. ఆ డిజైన్ నీ బిడ్డ లాంటిది. అలాంటిది నీ బిడ్డ గురించి నువ్వే బయటికి చెప్పుకోవడానికి వెనకాడితే ఎలా? నీ టాలెంట్ని ప్రపంచానికి పరిచయం చేసుకోపోతే ఎలా? కానీ సార్, మీనాక్షి, ఏమీ తెలియని వాళ్ళు వాళ్ళకేమీ తెలియదని వాళ్ళకే తెలిసినా కూడా అంతా వాళ్ళకే తెలుసని ఈ సొసైటీలో చలామణి అవుతున్న రోజులివి. అలాంటిది ఇంత టాలెంట్ పెట్టుకుని దాన్ని ఎందుకు ఇలా వృధా చేస్తావు? నా మాట విని మీనాక్షి, వాళ్ళంతా నీకు తెలిసిన వాళ్ళు. కంగారు ఏం లేదు. నీ డిజైన్ గురించి ఏం తెలుసో అదే చెప్పు. నీకు తెలిసింది వాళ్ళకి వివరించి చెప్పు, అంతే. ముందు పద. రా మీనాక్షి, రా మీనాక్షి, రా. సార్, మీనాక్షి, వీళ్ళంతా నీకు తెలిసిన వాళ్ళే. నువ్వు వేసిన డిజైన్ వీళ్ళందరికీ ఎలా చెప్పగలవో నీకేం తెలుసో అదే చెప్పు. నో ప్రాబ్లం. సార్, అది కూర్చో. పర్లేదు సార్. ఓకే. శ్వేత, ల్యాప్టాప్.
చెప్పు మీనాక్షి. మ్మ్. మ్మ్. ఆ, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. ఇదంతా మీ నాన్నగారు చెప్పిందే. నేను చెప్పానా? అవును సార్, దేవతల్ని ఆదర్శంగా తీసుకుని డిజైన్ చేయమని మీరు కృషి గారికి చెబుతుండగా ఇది డిజైన్ చేశాను. Go ahead. అంతే సార్. వావ్ మీనాక్షి, ఎక్సలెంట్, మార్వెలస్. యు రాక్ మీనాక్షి. యా, వెరీ నైస్. మీనాక్షి, మా ముందే ఉంటూ ఇంత ఇన్నోసెంట్ గా మాట్లాడుతూ నువ్వు ఈ డిజైన్ చేసావంటే నమ్మలేకపోతున్నాను. రియలీ యు ఆర్ గ్రేట్. నీలో ఇంత విషయం ఉందని నేను ఊహించలేదు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మీనాక్షి. డాడ్, నేను మీ అందరి ముందు మీనాక్షికి సారీ చెప్పాలి. ఎందుకంటే ఈ డిజైన్ మీనాక్షి చేసిందని నాకు చాలా రోజుల క్రితమే తెలుసు. కానీ మీనాక్షి అంటే గిట్టకపోవడం వల్ల, మీనాక్షి అంటే నచ్చకపోవడం వల్ల తన టాలెంట్ని నేను ఒప్పుకోలేకపోయాను, తన్ని గుర్తించలేకపోయాను. ఐఎమ్ సారీ మీనాక్షి. అయ్యో, కానీ ఎప్పుడైతే అది జరిగిందో అదే ఏంటి, శ్వేతకు నీకు నిశ్చితార్థమా? ఎస్ డాడ్, ఎస్. ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ జరిగిందో అప్పటి నుండి మీనాక్షి మీద అభిమానం పెరిగింది. తనలో ఓ కొత్త మనిషిని చూడగలుగుతున్నాను డాడ్. తను ఏదైనా చెప్తే వినాలనిపిస్తుంది, తను ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. అందుకే రేపు జరగబోయే కాంపిటీషన్లో కూడా మీనాక్షి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వావ్, వావ్. వెరీ గుడ్. మీనాక్షి. మేడం, మీనాక్షి. మీనాక్షి, అద్దరు కొట్టేశావు. అమ్మో అమ్మో అమ్మో, అసలు నువ్వేనా? ఐ కాంట్ బిలీవ్ దిస్. రియల్లీ యు రాక్డ్. నేనేం చేశాను మేడం? నువ్వేం చేసావా? ఇంకేం చేయాలి? గొప్ప గొప్ప ఫ్యాషన్ డిజైనర్స్ కూడా అలా ఆలోచించరు. అంత బాగా డిజైన్ చేసావు. అంతేనా? అంత మందిలో దాన్ని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు తెలుసా? నాకు తెలిసింది చెప్పాను అంతే. ఏది ఏమైనా నువ్వు పాత మీనాక్షివి కాదు, చాలా కొత్తగా కనిపిస్తున్నావు. అదేం లేదు మేడం, నేనే. సారే, నన్నేదో అమాంతంగా పైకెత్తేస్తున్నారు. అది కాదు మీనాక్షి, నేను గమనిస్తూనే ఉన్నాను. నిశ్చితార్థం జరిగిన తర్వాత నువ్వు పూర్తిగా మారిపోయావు. మాటల్లో తేడా, చేతల్లో తేడా. అమ్మో, ఒక్కటేంటి, కొన్నాళ్లు పోతే తెలివితేటల్లో నువ్వు నన్నే మించిపోతావు. ఊరుకోండి మేడం, మీరెక్కడా నేనెక్కడా? నేనిక్కడే, నువ్వు ఇక్కడే. చెప్పు క్రిష్. శ్వేత, ఆ. మీనాక్షిని హాల్లోకి తీసుకురా. తీసుకొస్తున్నా. దా, నాతో రా. ఎక్కడికి మేడం?
రా చెప్తాను. మేడం రా మీనాక్షి. డియర్ స్టాఫ్, మీకు గుడ్ న్యూస్. ఈరోజు మన కంపెనీ న్యూ డిజైనర్ని మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. మీనాక్షి. ఈ రోజు నుండి మీనాక్షి మన కంపెనీ ఫ్యాషన్ డిజైనర్. ఇక ముందు మీరంతా మీనాక్షి కోఆపరేట్ చేయాలి. లాస్ట్ టైం మీరు కొన్ని డిజైన్స్ చూసి అప్రిషియేట్ చేశారుగా, ఆ డిజైన్స్ చేసింది మీనాక్షి. క్రిష్ 1 minute. ఫ్రెండ్స్, ఇక నుండి మీనాక్షి పార్ట్ ఆఫ్ ద టీమ్. ఓకే? లా 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 లా. ఐ చిచ్చు. నువ్వే మాయ చేసావు గాని. లా 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 లా. ఏంటి మీనాక్షి, మంచి హుషారు మీద ఉన్నావు. ఏంటి సంగతి? వర్షం పడుతుంది కదా, గంతులేస్తే బాగుంటుందని. వర్షమా? ఈ పిల్లకి పిచ్చా, కలగంటుందా ఏంటి? హాయ్ నాన్న. హాయా, అదేంటమ్మా కొత్తగా? మా ఆఫీస్ లో అందరూ ఇలాగే చెప్పుకుంటారు, మనము అలాగే పలకరించుకోవాలి. అదే ఫ్యాషన్. ఆ, హాయ్. హాయ్. నేనెవరు? అదేం ప్రశ్న? మీనాక్షివి. నేను మీకేమవుతాను? ఐ డోంట్ నో, కానీ దగ్గరదానం అని మాత్రం అనిపిస్తూ ఉంటుంది. సార్, నాకు ఈరోజు ఎప్పుడు లేనంత ఆనందంగా ఉంది. దేనికి? నేల మీదున్న నన్ను ఆకాశంలో ఎత్తులో కూర్చోబెట్టారు. పక్కింటి వాళ్ళకు కూడా తెలియని నన్ను ప్రపంచానికే పరిచయం చేస్తున్నారు. నాకు మాటలు రావట్లేదు సార్. ఏ మీనాక్షి, చెప్పానా సార్ అనద్దని? సారీ చెప్పు. సారీ సార్. అదిగో మళ్ళీ సారీ అండి. దాట్స్ గుడ్. చూడు మీనాక్షి, నీ దగ్గర టాలెంట్ ఉంది. అది నేను గమనించడానికి కాస్త టైం పట్టింది. ఈరోజు ఆ టాలెంట్ని ప్రదర్శించే టైం వచ్చింది. అందుకే నీ గొప్పతనం చెప్పాను. విషయం చాలా మంది దగ్గర ఉంటుందండి, కానీ దాన్ని గుర్తించడంలో గొప్పతనం ఉంటుంది. ఈరోజు నన్ను గుర్తించారు, అది చాలు. మీనాక్షి, నీకు చాలా ఫ్యూచర్ ఉంది. దీనికి అలా అయిపోతే ఎలా? నేను సంతోషపడుతుంది నన్ను ఈరోజు గుర్తించడం వల్ల నాకేదో మహారాణి కిరీటం వచ్చిందని కాదండి. నా గురించి మీరు ఆలోచించగలుగుతున్నారు అంటే మీ మనసు నా పేరు తలుస్తుంది. ఇంతకన్నా ఏం కావాలి? అసలు మర్చిపోతే కదా మీనాక్షి నిన్ను ప్రత్యేకించి తలుచుకోవడానికి. ఆ, ఏమన్నారు? నేను నిన్ను ఎప్పుడూ మర్చిపోను అన్నాను. మీరు అలా చెప్తుంటే కొండంత ధైర్యంగా ఉంటుంది. ఓ, కానీ ఏదో తెలియని భయం వెంటాడుతుంది. భయం? ఎందుకు? ఓ, ఓ, ఇదిగో ఇందుకు. ఇది మీ వల్లే నా మెళ్ళోకొచ్చింది, కానీ దీన్ని తీసేయాలో ఉంచాలో అర్థం కావడం లేదు. దీన్ని తీసేస్తే తప్పనిపిస్తుంది, ఉంచితే భయం వేస్తుంది, తాకితే మాత్రం ఏదో అనుభూతి కలుగుతోంది. ఏం చెయ్యాలో తోచట్లేదు. ఓ సింతేనా? కానీ మీనాక్షి, అమ్మో, వదిలొచ్చినట్టుంది. మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఓకే, బాయ్. వదినా,
మే ఐ కమిన్ మేడం? అయ్యో కొండ గారు, మీరా? రండి రండి, లోపలికి రండి, కూర్చోండి. ఏంటి కొండ గారు, మీరు కూడా అడిగి రావాలా? అడగకపోతే ఎలా మేడం? ఇప్పుడు మీరు ఎదిగిపోయారు కదా. అవునవును. ఇంతకీ నా క్యాబిన్ ఎలా ఉంది? మీలాగే చాలా బాగుంది. తీసుకోండి. ఏంటిది? మీరు ఇప్పుడు పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అయిపోయారు కదా. నా చిన్న కానుక తీసుకోండి. థ్యాంక్ యూ కొండగారు. నేను ఇలా ఉన్నట్టుండి ఇంతలా ఎదిగిపోతానని అనుకోలేదు కదూ. మేడం, మీరు ఎదిగారు సరే, ఇంత పెద్ద ఆఫీస్లో చాలా మంది వెనకాల గోతులు తీసేవాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. ఊరుకోండి కొండగారు, ఈ ఆఫీస్లో అలాంటి వాళ్ళు ఎవరున్నారు? అదే మీ అమాయకత్వం. ఇప్పుడు ఆ రాధాగోపాలం ఉందే, ఆవిడ మహాముదురు. ఎప్పుడు పక్క వాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటుంది. ఆ గీతాప్రసాద్ ఉందే, ఆవిడ అంతే. పక్క వాళ్ళు ఎప్పుడు పాడైపోతారా అని కాచు కూర్చొని అర్థమైందా? అర్థమైంది. ఆడాళ్ళు మగళ్ళ పేర్లు కలిపి చెప్తున్నారేంటి? వాళ్ళెవరు? అబ్బా, వాళ్ళ భర్తలండి. ఓ, భర్తల పేర్లు ఇలా కలిపి చెప్పుకుంటారా? మేడం, ఆ పువ్వు మీ తల్లో పెట్టుకుంటారని తెస్తే మీరేంటి గ్లాసులో పెట్టారు? తల్లో పెట్టుకుంటే నాకు దానికే అందం, గ్లాసులో పెడితే చూసే వాళ్ళందరికీ అందం. అబ్బో. హలో మీనాక్షి, కమ్ టు మై క్యాబిన్. సార్, వస్తున్నాను. మేడం, ఎక్కడికి? సార్ పిలుస్తున్నారు. సార్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నోట్బుక్ తీసుకెళ్ళండి. పెద్దవాళ్ళు ఏదో ఒకటి చెప్తారు కదా, రాసుకోవాలి కదా. దాని మీద పేరు రాయండి, ఎక్కడ మిస్ అయిపోకుండా ఉంటుంది. సరే, నేను వెళ్ళొస్తాను మీనాక్షి గారు. బాయ్ కొండ గారు. May I come in, sir? Come in. See, Meenakshi, you just go to second block and get your previous designs file immediately. Oh, sorry, నీకు అర్థం కాదు కదా. ఓకే, నువ్వు వెళ్ళి మన సెకండ్ బ్లాక్లో పాత డిజైన్స్కి సంబంధించిన ఫైల్ ఒకటి ఉంటుంది, వెంటనే తీసుకురా. వావ్, చెప్పింది నోట్ చేసుకుంటున్నావా? గ్రేట్. అది సార్. ఏంటి, వెళ్ళి తీసుకురా. అలాగే సార్. దేవుడా, ఆ సెకండ్ బ్లాక్ ఏంటో, ఫైల్ ఎక్కడుంటుందో, ఎలా తెచ్చేది? హలో మేడం. వాట్? పాత డిజైన్స్ ఫైల్ సార్ తీసుకురమ్మన్నారు. ఎక్కడుంది? Go straight and then take right and then you can see the storeroom. Just beside, left, a blue building is there. And that's the second block. You can get the file over there. Please go. అయ్యయ్యే, గురూజీ ఒక్కరు కూడా తిన్నగా మాట్లాడట్లేదే. ఏమండి, ఎక్స్క్యూజ్ మీ. డోంట్ డిస్టర్బ్ మీ. ఏమంటున్నాడు? వీళ్ళెవర్రా బాబు, ఎవరిని ముట్టుకున్నా కాలిపోతున్నారు. ఏమీ అర్థం కావట్లేదు. అయ్యో, ఎప్పుడైనా ఫైల్ లేదంటే ఏం చెప్పాలి? ఎలా?
ఏం చేయాలి? మేడం మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు. అయ్యయ్యో. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమిన్. సార్ శర్మ, షీఈ్ మీనాక్షి, మన కంపెనీ న్యూ ఫ్యాషన్ డిజైనర్. మీనాక్షి, ఈ శర్మ మన కంపెనీ ఆడిటర్. మన కంపెనీ అకౌంట్స్ అన్ని తనే చూసుకుంటూ ఉంటారు. హలో సార్. మీనాక్షి, నిన్ను పాత డిజైన్స్ ఫైల్ తీసుకురమ్మన్నాను కదా, ఎక్కడ? సార్ అది అదే ఏది? అంటే ఆ ఫైలు ఆ ఫైల్ ఏమైంది? కాస్త టైం ఇస్తే తెస్తాను సార్. Shut up. శర్మ, షీఈస్ వెరీ టాలెంటెడ్, ట్రస్ట్ మీ. సరిపోయింది. నువ్వేమో టాలెంటెడ్ అంటున్నావు, ఏడుస్తూ వెళ్ళిపోయింది. ఆఫీస్లో ఉందో పారిపోయిందో చూడు.